వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణభేరి విజయవాడ ధర్నా చౌక్ 2025-24 9వ నెల జరగబోయే దళిత రణభేరిని దళితులంతా వేలాదిగా తరలి రావాలి. ప్రభుత్వం ఏదైనా దళితుల మీద దాడులు చేయడం మాత్రం ఆగడం లేదు. గత ప్రభుత్వం చేసిన దాడులను కూటమి ప్రభుత్వం సానుభూతిగా చూపిస్తూ దళిత ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ అధిపతి కులాల పార్టీలు ఏవైనా అధికారాన్ని చొక్కా మార్చుకుంటూ దళితుల మీద దాడులు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు చేస్తూనే ఉన్నారు అని నంద్యాల జిల్లా ఇన్ఛార్జి గద్దల లాజర్ ధ్వజమెత్తారు. ఈ దాడులను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జరగబోయే దళిత రణభేరిని జయప్రదం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ అధ్యక్షుడు మద్దూరు వెంకటరమణ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్ మహేంద్ర మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ గద్దల లాజర్ పాల్గొని ఈ నెల 24న దళిత రణభేరిని జయప్రదం చేయాలని బహుజనులకు పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ విజయవాడలో చేపట్టబోయే దళిత రణభేరికి అందరూ మీ వంతుగా స్వచ్ఛందంగా రావాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం దళితుల మీద దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, దళితులను విడివేస్తే ఈ కూటమి ప్రభుత్వం సానుభూతి చూపి అయ్యో పాపం అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దాడులు, అదే దౌర్జన్యాలు, ఊరు వెలివేతలు, బహిష్కరణలు చేస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు కేవలం దళితులు ఓటు బ్యాంకుగానే చూస్తూ మన ఓట్లే వాళ్ళకి అవసరం అవుతున్నాయి కానీ మనం అవసరం కావడం లేదు. ఎందుకంటే అదే నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నట్లయితే మా దళితుల మీద దాడులు కానీ, మా ఆత్మగౌరవం కానీ, మా పిల్లల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కించపరిచేలా చేస్తూ, వెలివేస్తూ దాడులు చేస్తున్నారు. కాబట్టి బహుజనులారా, ముఖ్యంగా దళితులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ ఏదైనా సరే దళితుల మీద దాడులు మాత్రం కామన్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆధిపత్య కులాల పార్టీలు ఏవైతే ఉన్నాయో చుక్కలు మార్చుకున్నట్టు ఒకసారి తెలుగుదేశము, ఒకసారి వైసీపీ ఇలా చుక్కలు మార్చుకున్నట్టు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దళితుల మీద మాత్రం దాడులు ఆగడం లేదు. కాబట్టి దళితుల మీద జరిగే దాడులను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ చేపట్టే దళిత రణభేరికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.